ఆల్రెడీ గోదావరి స్లాంగ్ మాట్లాడడమే మస్తు కష్టమవుతుంది నాకంటే. ఆయనొచ్చి సుమంత్ డైలాగ్ ఏంటంటే సుమంత్ ఏం లేదు ఇప్పుడు పోనీ చెప్పండి ఏం చేయమంటారు? జి జువ్వలు కాల్చి బిర్యానీ మీద జీడిపప్పులు చల్లి ఐ లవ్ యూ అని పాట పెట్టి చాక్లెట్లు ఇచ్చి కొలుల్లోకి దూకి కమల పూలేమో తెచ్చిమంటారా? పోనీ అలా ఏమైనా కన్విన్స్ అవుతారా? అంటే నాకు అంత తీయగా మాట్లాడు నాకు అసలు రానే రాదు. అది మస్తు కష్టమవుతుంది. డెఫినెట్లీ ఈ సినిమా అదే ఇప్పుడు గోదావరి మెలోడీ సాంగ్ లాంటిదైతే తెలంగాణ ఫోక్ సాంగ్ లాంటిది. 2 సాంగ్స్ బాగుంటాయి. యాహ్! అంత తీయగా నా టోన్‌ని మార్చిందైతే డెఫినెట్లీ గోదావరి గట్టుపైన టీమ్ డైరెక్టర్ అన్న, కసిరెడ్డి అన్న వీళ్ళందరితో మాట్లాడడమే. యాహ్! ఇంకో విషయం నిధి గురించి చెప్పాలి. చాలా అసలు ఫస్ట్ ఈమెను తీసుకున్నప్పుడు తెలుగులో కొంచెం కూడా రాదు ఈమెకి. అంటే ఇప్పుడు కూడా రాదు. మాట్లాడడం పర్ఫెక్ట్‌గా పాపం బాగా ప్రాక్టీస్ చేసి మన కోసం తెలుగులో సౌండ్ అవ్వడానికి అదంతా 2, 3 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. యాహ్! ఇట్లా తెలుగులో మాట్లాడు మంచిగుంటది. దగ్గరగా అనిపిస్తావు అప్పుడే మనుషులకి అని, ఆడియన్స్‌కి అని. చాలా కష్టపడేది. అంటే ఇటు రా, అటు పో అనడం కూడా తెలీదు ఆ అమ్మాయికి తెలుగులో. అచ్చమైన గోదావరి అమ్మాయిలా చేయాలి క్యారెక్టర్. ఒక్కరోజు కూడా సినిమా ఒక 30, 40 రోజులు నిధి డేట్స్ అయితే ఒక్కరోజు కూడా తెలుగు తప్పు మాట్లాడింది అని షాట్ ఎప్పుడు కట్ కాలే. అంటే రేపు షూట్ అంటే ఇవాళ ఎవ్రీ లైన్ డైలాగులు మళ్ళీ మొనోలాగులు ఉంటాయి ఈమెకి. ఎవ్రీ లైన్ 4, 5 సార్లు రాసేసుకొని అది బట్టి కొట్టి మంత్రాల్లాగానే ఇంకా నువ్వు రెడీ అంటే చెప్పేయడమే. హార్డ్ వర్క్ చూసి నాకు పిచ్చిలేసింది. అంటే నాకు స్లాంగ్ మారిస్తేనే నా ట్రైలర్లు, టీజర్లు చూసి ఇంత అప్రిసియేషన్ నాకు వస్తున్నప్పుడు ఆమె తెలుగులో మాట్లాడింది. తెలుగు అసలు ఇటు రా, అటు పో అనడం కూడా తెలవదంటే వెరీ నైస్. హార్డ్ వర్క్‌కి హ్యాట్స్ ఆఫ్. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ రీను, శ్రీలాస్య అమేజింగ్ టాలెంట్ వీళ్ళు కూడా. బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్సెస్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా వల్ల మీ వల్ల సినిమాకి చాలా చాలా మంచి యాడ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సారీ సార్, నేను టెన్షన్లో మర్చిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ చేయాల్సింది రాజీవ్ కనకాల సార్ని, దేవి ప్రసాద్ సార్ గారిని, శ్రీవాణి గారిని. యాహ్! సారీ సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరితో నటించడం నాకు నిజంగా చాలా బూస్ట్ ఇస్తది సార్. నా ఫస్ట్ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే సార్. సెకండ్ సినిమాలో మీరందరూ ఉన్నారు అని డైరెక్టర్ అన్న చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఫస్ట్ బాగా భయపడ్డా గానీ సార్ వాళ్ళతో యాక్టింగ్ చేసినప్పుడు కాంబినేషన్‌లో ఫుల్ బూస్ట్ వచ్చింది నాకు. ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నా. మా మమ్మీ ఫస్ట్ సినిమా చూసినప్పుడు "ఏందిరా నీ సినిమాలో ఎవరు తెలిసినోళ్ళు లేరు" అన్నది ఫస్ట్. ఇగ ఇప్పుడు చూడు మమ్మీ చాలా మంది నువ్వు లవ్ చేసేటోళ్ళు ఉన్నారు.